నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అంటే ఏమిటి? ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్‌ను ఎవరు తీసుకోవాలి? లీగల్ హెయిర్ సర్టిఫికేట్‌కు ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ గల ఉన్న తేడా ఏమిటి? ఈ లీగల్ హెయిర్, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ 2 ఒకటేనా? ఈ సర్టిఫికేట్‌ని ఎవరు ఇస్తారో ఈ విషయాలు మనం క్లియర్‌గా తెలుసుకుందాం. సో, ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనగా ఫ్యామిలీలో ఒక మెంబర్. అంటే ఎగ్జాంపుల్ మనకు ఉన్నటువంటి ఫ్యామిలీలో తల్లి, తండ్రి, పిల్లలు, వారి యొక్క కూతుర్లు, కొడుకులు, పెళ్ళైనటువంటి మెంబర్స్‌ని కూడా మనం ఫ్యామిలీ మెంబర్స్ కిందనే తీసుకుంటాం. అంటే ఒక ఎంఆర్ఓ దగ్గరికెళ్ళి మనం ఎంఆర్ఓ ఆఫీస్‌లో అప్లై చేసుకున్నట్లయితే, మీ సేవ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అనేది వారి యొక్క ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, వారికి అంటే కూతుర్లు, కొడుకులు, మన్మలు, మన్మరాళ్ళు వీళ్ళందరినీ కూడా ఒక మనం ఫ్యామిలీ మెంబర్ అంటాం. ఫ్యామిలీ మెంబర్స్ అంతా సర్టిఫికేట్‌లు ఉన్న వాళ్ళందరూ కూడా లీగల్ హెయిర్స్ కొన్ని కాలేరు. కాబట్టి లీగల్ హెయిర్ అనేది ఏంటి అంటే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్‌లో ఉన్న వాళ్ళందరూ కూడా లీగల్ హెయిర్స్ కాలేరు. లీగల్ హెయిర్ అనేది ప్రత్యేకంగా వారికి వారసత్వంగా ఆస్తి ఎవరైతే అర్హులో వారిని తీసుకునే ఆ హక్కుదారులను మాత్రమే లీగల్ హెయిర్స్ అని పిలుస్తారు. ఇక లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మామూలుగా ఇంతకుముందు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్‌లో ఉన్నప్పుడు మాత్రం ఎంఆర్ఓ ఆఫీసులనే ఇచ్చేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీసులలో ఈ యొక్క లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తహసీల్దార్ ఆఫీసులో లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వట్లేదు. సో, ప్రభుత్వ అధికారులు పనిచేసే వాళ్ళకి మాత్రం లీగల్ హెయిర్ సర్టిఫికేట్‌ను ఈ యొక్క రెవెన్యూ ఆఫీసులలోనే ఇస్తున్నారు ఇప్పటికి కూడా. కానీ ఎవరైతే ప్రభుత్వ అధికారం అంటే గవర్నమెంట్ జాబ్స్ కాకుండా ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీ కోర్టుకు వచ్చి మాత్రమే ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకోవాలి. ఈ కోర్టు లీగల్ హెయిర్ సర్టిఫికేట్ తీసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతనికి సంబంధించిన ఆస్తులను తీసుకోవడం కానీ, లేదా బ్యాంకులలో ఉన్న డిపాజిట్లు తీసుకోవడం కానీ, ఎల్ఐసీలో అమౌంట్లు తీసుకోవడం కానీ, అతనికి సంబంధించినటువంటి ప్రావిడెంట్ ఫండ్స్ తీసుకోవడం కానీ, ఏ విషయంలోనన్నా కానీ అతనికి సంబంధించినవి తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా లీగల్ హెయిర్ సర్టిఫికేట్ కంపల్సరీ అడుగుతారు. సో, బ్యాంకులో డిపాజిట్ ఉండి 5,00,000 వరకు ఉన్నట్లయితే నామినీని ఎవరైతే ఉంటారో నామినీకి ఇచ్చేస్తారు. నామినీ కంటే 5,00,000 కూడా దాటినప్పుడు నామినీ ఉన్న ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ లేకుండా అతనికి ఆ డబ్బులు ఇవ్వరు. అంతేకాకుండా మరణించిన వ్యక్తికి ఎవరైతే మరణించే వ్యక్తి ఒక బిల్డింగ్ ఉంది. ఆ బిల్డింగ్‌ని సో, తర్వాత నేనే కొడుకు ఆ వారసుడు అని అనుకుంటాడు. కానీ అక్కడ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ డిస్‌ప్లే వచ్చిన తర్వాతనే అతనికి ప్రాపర్టీ ట్రాన్స్‌ఫర్ చేయడం జరుగుతుంది. ఈ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు ఆ వ్యక్తి కోర్టుకు తను లీగల్ హెయిర్ అని ప్రూఫ్ చేసుకోవాలి. అప్పుడు అది కూడా మీ సేవ ద్వారా అప్లై చేసుకోవాలి. మీ సేవలో చాలాన్ ఉంటుంది, కట్టుకోవాలి. ఆ మీ సేవతో చాలాన్ కట్టుకున్న తర్వాత ఆ యొక్క ప్రాపర్టీ వాల్యూలో మామూలుగా 6% వరకు ట్యాక్స్ ఉంటుంది. ఆ యొక్క 6% వరకు కోర్ట్ ఫీ కూడా ఉంటుంది. అప్పుడు కంపల్సరీ కట్టుకున్న తర్వాత ఆ ఫీజులో కట్టుకున్న తర్వాత మాత్రమే ఆ యొక్క వ్యక్తికి లీగల్ హెయిర్ అనేది డిక్లేర్ చేయాలంటే 15 రోజుల నుంచి 6 నెలల వరకు సమయం కూడా తీసుకుంటుంది. ఎందుకంటే ఆ లీగల్ హెయిర్ సంబంధించిన వాళ్ళు ఇంకేమైనా అబ్జెక్షన్స్ ఉన్నాయా కోర్టులో అని ఆ కోర్టు ఎంక్వైరీ చేయిస్తుంది. ఆ ఎంక్వైరీలో ఎవరైనా అబ్జెక్షన్‌దారులు ఉన్నట్లయితే అతనికి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ ఇవ్వకుండా వాళ్ళను కూడా లీగల్ హెయిర్‌గా డిక్లేర్ చేస్తుంది. సో, కాబట్టి లీగల్ హెయిర్ సర్టిఫికేట్ మనం తీసుకునేటప్పుడు మనకు లీగల్ హెయిర్‌లో ఎవరెవరైతే వాళ్ళ వారసులు ఉన్నారో వాళ్ళందరి యొక్క ఆధార్ కార్డులు, వాళ్ళందరికి సంబంధించిన డీటెయిల్స్ మనం కంపల్సరీ ఇవ్వాలి. సో, ఈ పెళ్లి అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళు వాళ్ళని లీగల్ హెయిర్ కింద కన్సిడర్ చేయరు. కాకపోతే ఎప్పుడైతే వాళ్ళ ఆస్తుల విషయాలు పంచుకోవాలనుకున్నప్పుడు ఆ ఆస్తుల కోసం పంచుకుంటున్నప్పుడు మాత్రం వాళ్ళకు కూడా హక్కుదారులు అయితే కూతురికి కూడా ఆస్తి హక్కు ఉంది అంటున్నాం కాబట్టి ఆ సందర్భంలో కంపల్సరీ వాళ్ళని కూడా లీగల్ హెయిర్‌గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. సో, ఇక్కడ లీగల్ హెయిర్ సర్టిఫికేట్ అనేది మాత్రం కోర్టు ద్వారానే ఇవ్వడం జరుగుతుంది. ఇంకా పూర్తి విషయాల కోసం మీరు లీగల్ హెయిర్ గురించి తెలుసుకోవాలనుకున్నట్లయితే మా కాంటాక్ట్ యొక్క నంబర్‌ను కింద ఇచ్చిన నంబర్‌ను సంప్రదించండి. ఈ యొక్క వీడియోలను రెగ్యులర్‌గా చూడండి. మిగతా వారికి కూడా చెప్పండి. థాంక్ యూ.